మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా గురవయ్య గారు, భద్రాచలం సైడ్ తోటల్లో కాయలు 4 కటింగ్లు, 3 కటింగ్లు పడుతున్నాయి. రేట్ల వల్ల 2 కటింగ్లు పడితే అయిపోతున్నాయి. రేట్లయితే మార్పు వచ్చాయని ఆశగా ఉంది. కాస్త కన్ఫ్యూజన్‌గా ఉంది కామెంట్ ఇది. నువ్వు కూడా పెట్టారు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరుకి ఉత్తరాది బండ్లు వస్తున్నాయి. దానివలన మన పక్కకు రావడం లేదు. అందువల్ల కూడా ధరలు పతనం అయినాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, గురవయ్య గారి రామకృష్ణ అన్న వీడియో లేటుగా డౌన్లోడ్ అవుతుంది, ఏమి కారణం? లేదన్నా, అప్లోడ్ చేశాను, దానిని రిలీజ్ చేయడంలో లేట్ అయిపోయింది నిన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, బాబు గారు, దేశమంతా రైతులు ఒకవైపు, రామకృష్ణ అన్న ఒకవైపు. చూద్దాం ఏం జరుగుతుందో ఫిబ్రవరి 20 పైన. ఇక వినోద్ కుమార్ గారు, అన్నా రామకృష్ణ అన్న ఏమైనా దేవుడా రేట్లు చెప్పేదానికి? అదే నిజమైతే టమోటాలను ఎన్ని లక్షలు సంపాదించాడు? చెప్పమన్నావు, కరెక్ట్గా చెప్పమను. చెప్పండి, కరెక్ట్గా చెప్పమని చెప్పి 3 ఎకరాలు ప్లాంటేషన్ చేశాను. 50% రామకృష్ణకి ఇస్తాను. నిన్నైతే సిటీవీ శివన్న 10,000. ఇవాళ వినోద్ కుమార్ గారు 3 ఎకరాలు నాటారంటే ఖచ్చితంగా రేట్లు పెరిగితే మాత్రం ఆదాయం వస్తే అందులో 50% రామకృష్ణ గారికి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, చిన్న బాక్సులు పెట్టే వరకైనా మీ కామెంట్లు నా సమాధానం ఆపితే బాగుంటుంది. టమోటాకి ఈ కాలం నిద్ర ఎక్కువ. నారాయణ గారు, చిన్న బాక్సులు ఎప్పుడు పడతారో తెలియదన్నా. రెండవది వచ్చి, నా ఛానల్లో చాలామంది అభిమానులు ఉన్నారు. మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి. వారి మనసు నేను గాయపరచలేను, వారిని నేను అసంతృప్తి గురి చేయలేను. సారీ నారాయణ రెడ్డి గారు. ఇక ఢిల్లీ ప్రసాద్ గారు, హాయ్ అన్న, మాది పలమనేరు. మీడియా వాళ్ళకి చెబుతున్నా 1 మంత్ బ్యాక్ పాడింది పాడి 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 కట్టినారు. ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే పాడి పాడి రాయండి. గతంలో ధర పెరిగినప్పుడు ఎర్ర బంగారం, కొండకి వచ్చిన టమాటాలు, ఇలా అన్ని మీడియాలో కథనాలు వచ్చాయి. అలా చెప్పి టమాటా పాడి కట్టినారు. ఇప్పుడు దమ్ముంటే మళ్ళీ పాడమని చెప్పు అని ఆయన మీడియా వాళ్ళకి అడుగుతున్నారు. ఇక సుబ్బు గారు, హలో సయ్యద్ అన్న, ఏం సూపర్ ఎన్టీఆర్ పాట. థ్యాంక్ యూ బ్రో. శివకుమార్ గారు, మరీ ఇంత దారుణంగా ఉంటాయని ఊహించలేదు. బ్యాడ్ల కన్నా ఇప్పుడు కాయలు వస్తూ ఉండే వాళ్ళకి మావి కూడా శాంపుల్ పడతాయి. పెరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఎంతో ఆశతో పంట పెడితే డబ్బులు వచ్చేది దేవుడు ఎరుగు. ఉన్న డబ్బు పోయేటట్టుంది. పరిస్థితి చూస్తుంటే రేట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదు సోదరా. ఇవాళైతే పర్వాలేదు, నేను పోలిస్తే మార్కెట్లు భారీగా వెళ్ళిపోయినా కూడా యావరేజ్ ధరలు పెరిగాయి. అన్ని చోట్ల కూడా దిగుమతి తగ్గింది. 2-3 రోజులుగా ధరలు పతనం అవడంతో ఇలా దిగుమతి తగ్గుతూ వస్తే కొంచెం మంచి ధరలే వెళ్ళే అవకాశం ఉంది. బట్ వెయిట్ అండ్ సీ. ఇక అప్పారావు గారు, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇక మల్లారెడ్డి గారు, అన్నా నమస్తే. అందరూ ప్రాబ్లం రేట్ ఎప్పుడు పెరుగుతుందని, కానీ డిసెంబర్లో వచ్చే పంట 30 రోజులు లేటుగా వచ్చింది. కారణం వాతావరణం చల్లగా ఎక్కువగా ఉండటం. ఈసారి నా పంట కూడా 95 రోజులు కటింగ్ వచ్చింది. ఈసారి భారీగా చలి ఉన్నందున అందరి పంటలు లేటుగా వచ్చాయి. కానీ రేటు పెరుగుతుందని అంటున్నారు. చూద్దాం, పెరిగితే మంచిదే కదా. వాళ్ళను వీళ్ళను అనడం మనం తప్పుగా అనకూడదు. ఎవరి అనాలిసిస్ వాళ్ళవి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరిని తప్పు పట్టకూడదు. పెరిగినా తగ్గినా రైతులకే బాధ. జై జవాన్ జై కిసాన్. మంచి కామెంట్ మల్లారెడ్డి గారు. ఇక భాస్కర్ రెడ్డి గారు, గాలిలో దీపం వెలగడం, ఫిబ్రవరిలో రేట్స్ పెరగడం, ఈ రెండు ఒక్కటే. రామకృష్ణ గారు కాశీయాత్రకి పోవడానికి రెడీగా ఉండాలి. భాస్కర్ రెడ్డి గారు, సరే చూద్దాం కాశీయాత్ర. రామకృష్ణ గారు, ఈ గ్రూపులో అనంతపురం జిల్లాలో ఎవరైనా బీరకాయలు కొనేవాళ్ళు ఉంటే చూడండి అన్న. నా తోట 10 రోజులు కటింగ్ పడుతుంది. ఎవరైనా ఈ గ్రూపులో చూస్తుంటే బీరకాయలు కొనేవాళ్ళు కాంటాక్ట్ ఇవ్వండి అన్న. ఎవరికైనా రైతులు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, రేట్లు ఎలా పోతున్నాయని. రామకృష్ణ గారు, దీనికి రిప్లై వచ్చింది మీకు. ఇమ్రాన్ భాష గారు, డైలీ హైదరాబాద్ నుండి సాయంత్రం 4 గంటలకు ఒక వ్యాన్ వస్తుంది. కాయగూరలు తీసుకుని కొంటారు.
హైదరాబాద్ మార్కెట్ నాగిరెడ్డిపల్లి ఇప్పేరు కూడేరు గార్లదిన్న మీదుగా హైదరాబాద్ వెళుతుంది వ్యాను. రామకృష్ణ గారు, మీకు కావాల్సిన సమాచారం దొరికినట్లే నేను అనుకుంటున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే పేద మరి పేరు సరిగ్గా రాలేదు బ్రో, సారీ. సైదన్న మీరు చెప్పండి రేటు పెరుగుతుందా లేదా అని. రామకృష్ణ అన్న చెప్పిన మాట కన్నా మీరు చెబితే బాగుంటుంది. మొదటి నుండి మీ ప్రతి ఒక్క వీడియో నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ సోదరా, వీడియో డైలీ చూస్తున్నందుకు. ఒక అన్నదాత నేను అడగడం జరిగింది, అన్న ఎకరా 2 ఎకరాలు తోట ఉందన్న, ఈ గురుకాయలు రావడం, కాయలు సైజు ఇగురుకాయలు వచ్చాయి, సైజు రావాలంటే మందులు వదలాలి, 20,000 ఖర్చు అవుతుందన్న, వదలమంటావా వద్దా అని. నేను ఒకటే చెప్పాను, నా ధరలు భారీగా నమోదే అవకాశాలు లేవు. ఒక మోస్తరు ధరలు గిట్టుబాటు ధరలు ఉంటాయి. ఇవాళ తగ్గింది మదనపల్లి కానివ్వండి, గుర్రంకొండ, మొలకల అన్ని మార్కెట్లు ఇవాళ దిగుమతి తగ్గింది. కాస్త ధరలు బెటర్గా వెళ్ళాయి, ఉన్న వాటిలో కాస్త మంచిగా వెళ్ళే నిన్న మొన్నటితో పోలిస్తే. అందుకని ఆయనకు ఒక 5-6 రోజులు వెయిట్ చేయమని చెప్పాను నేను. దిగుమతి తగ్గితే 60, 70, 50 అమ్మితే టమాటాలు ఎవరు మార్కెట్ తీసుకురారన్న. ఖర్చులు రావు, కూలీలు రావు, ట్రాన్స్పోర్ట్ కూడా రాదు. కాబట్టి దిగుమతి తగ్గవచ్చు, బట్ చూడాలి. ఇక అగ్రి మాస్టర్ గారు, బ్రదర్ ఏప్రిల్ ఆర్ మే వరకు రేట్ జంప్ అవ్వదు, ఎందుకంటే నార్త్ ఇండియాకి ఎక్స్పోర్ట్ ఉండదు. ఇదైతే వాస్తవం. ఊరికే ఫార్మర్స్ మిస్గైడ్ చెయ్యొద్దండి. నార్త్ ఇండియాకు ఎక్స్పోర్ట్ ఉండదు, కానీ మన తమిళనాడు ఇది కాబట్టి అదే నేను కూడా అనుకుంటున్నా. భారీ రేట్లు నమోదు కాకపోయినా మంచి ధరలు ఉంటాయి దిగుమతి తగ్గితే. ఏదేమైనా వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఇక నవీన్ గారు, హాయ్ దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ కోలార్. I will tell you one thing, last year tomato plants, nowadays also coming market, that is main reason rates down after February. I will tell you one thing, last year tomato plants, nowadays also coming market, that's main reason rates down after February. Rates improve, RK telling true. గత సంవత్సరం తోటల కాయలు కూడా ప్రస్తుతం వస్తున్నాయి, ఇగురుకాయలు అవి ఇవి, దానివల్లే దిగుమతి ఎక్కువగా వస్తుంది. తర్వాత దిగుమతి తగ్గవచ్చు. ఖచ్చితంగా రామకృష్ణ గారు చెప్పినట్లు ధరలు పెరిగే అవకాశం ఉంది. నేను ఆయన మాటలతో ఏకీపిస్తున్నానని నవీన్ గారు, రామకృష్ణ గారు సంఘీభావం చెబుతున్నారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే సుధాకర్ గారు, ఏ రాష్ట్ర అనాలిసిస్ట్ రేట్స్ పెరుగుతాయని చెప్పలేదు, ఆర్కే గారు మాత్రమే చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి 15, 20 తర్వాత మొలక చెరువులో 500 పోతే నా వైపు నుంచి నీకు 5,000 రూపాయలు గిఫ్ట్గా ఇస్తాను. రేట్స్ రాకపోతే ఇంకెప్పుడు నీ పేరు వినపడకూడదు. రామకృష్ణ గారికి ఆఫర్ల మీద ఆఫర్లు. మొలక చెరువులు 15, 20 తరలో 500 పోతే 5,000 రూపీస్ ఆఫర్. అన్నా నార్త్ సైడ్ వర్షాలు నిజమేనా? పడుతున్నాయి బ్రో, మనకు పడ్డట్లే. ఆడ సూపర్లో వడగల వర్షం కురిసింది. జూన్, జూలై వర్షాలు బాగా పడితే తప్ప అప్పటి వరకు ఇవే ధరలన్న స్వామి గారు. మరీ అంత లాంగ్ మనం అంచనా వేయలేం. అన్నా నార్త్ సైడ్ మే చివరి వరకు టమోటాలు ఉంటుందని అంటున్నారు, నిజమేనా చెప్పండి. నిజమే అన్న, ఏప్రిల్లో ఫుల్గా ఉంటుంది, మేలో కాస్త తగ్గవచ్చు వాళ్ళ కాయలు. నాకు తెలిసి మే చివరి వరకు కూడా వాళ్ళకి కాయలు ఉండే అవకాశం ఉంది. ఇక రమేష్ గారు, సయ్యదన్న రామకృష్ణ గారు కాదు, నువ్వు చెప్పన్నా ఫిబ్రవరి 15 తర్వాత రేట్లు వస్తాయేమో, మీరు చెబితే మాకు నమ్మకం. ఈ కామెంట్ ఏదో చదవడం జరిగింది, సారీ బ్రో, మళ్ళీ రిపీట్ అయ్యింది. చివరిగా నాగరాజ్ గారు, బ్రో నార్త్ సైడ్ కాయలు తగ్గే వరకు రేట్స్ రావు. నార్త్లో 3 months నుంచి కూల్ క్లైమేట్, మన సైడ్ కూడా సేమ్ ప్రాబ్లం. సో ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది, స్టాక్ పెరుగుతుంది నార్త్ అండ్ మన సైడ్ కూడా. నార్త్ సైడ్ వాన పడుతుంది, మరి అంత వాన నా సైడ్ ప్రస్తుతం వానలు పడుతుంది, కానీ మరీ అంత వాన పడలేదు. నిజమే, వాన పడుతున్నా కానీ అది భారీ కాదు. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధానం కార్యక్రమం. దేశంలో అన్నదాతలంతా ఒకవైపు, టమోటా అన్నదాతలు రామకృష్ణ గారు మరొక వైపు. దేశంలో ఏ టమోటా పరిస్థితి కూడా ధరలు పెరుగుదని చెప్పడం లేదు, కేవలం రామకృష్ణ గారు బాగా చెబుతున్నారు. ఆయన అన్నట్టు జరిగితే 5,000 రూపాయలు 50% ఒక ఆయన ఆదాయం, 5,000 రూపాయల పారితోషిక ఆఫర్ మరొక ఆయన. రేటు కాస్త అటు ఇటు అయితే
కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థంబు తెచ్చాను రామహరి. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహదాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ. Thank you.